ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హుకుంపేట మండల కేంద్రంలోని స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా పెట్రోల్ బంకు నుండి కామాయపేట జంక్షన్ వద్ద సంస్కృతి సాంప్రదాయ డప్పు వాయిద్యాలతో తింస నృత్యాలతో అలరించి గిరిజనులతో ర్యాలీ చేపట్టారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఒక ప్రదర్శన చేపట్టారు. ముందుగా స్వతంత్ర సమరయోధులు, మన్యం పోరాట వీరులు మర్రి కామయ్య, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి గిరిజన సంఘం జెండాను ఆవిష్కరించారు. గిరిజన విద్యార్థులచే ప్రత్యేక నృత్యాలు అలరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉద్దేశించి గిరిజన సంఘం వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 1/70 చట్టం పీసా అటవీ హక్కుల రక్షణకై ఆదివాసులందరూ ఐక్య పోరాటం చేయాలన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మన యొక్క హక్కుల చట్టాలకై పోరాటానికి ఆదివాసులందరూ సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి కృష్ణారావు, ఉపాధ్యాయులు సింహాచలం, గిరిజన సంఘం అధ్యక్షులు సోమన, కార్యదర్శి వి లక్ష్మణరావు, అప్పలకొండ పాడల్, అప్పారావు, కృష్ణమూర్తి, నూకరాజు, పంచాయతీ వీఆర్ఓ ధనసాని కొండబాబు, వెలుగు సిసి నాగేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రక్షించుకోవడానికి ఈ ఆదివాసీ 9వ తారీఖు నుంచి కార్యాచరణ దాచడానికి మీ అందరికీ పిలిచాం. దీనికి భవిష్యత్తులో మీ అందరికీ మరొకసారి గిరిజన సంఘం పిలుస్తుంది. తద్వారా దానికి మనం ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరు సహకరించాల్సిందిగా కోరుతూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ముగిస్తూ ఈ సమావేశం కొనసాగుతుంది. నమస్కారం.